మెదక్ లో సర్ప్రైజింగ్ మాధవనేని రఘునందన్ రావు 800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ మీద బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంది, కానీ మెదక్ లో బీఆర్ఎస్ ప్రస్తుతం థర్డ్ పొజిషన్ లో ఉంది. బీజేపీ 3515 ఓట్లు, కాంగ్రెస్ 2740 ఓట్లు, బీఆర్ఎస్ 2425 ఓట్లు. సో మాధవనేని రఘునందన్ రావు 815 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంచిర్యాలలో చెన్నూరు నియోజకవర్గ ఓట్లో గోమాస శ్రీనివాస్ 3101 ఓట్లు వచ్చాయి. గడ్డం వంశీకృష్ణకు 3770, కొప్పుల ఈశ్వర్ 1692. సర్ప్రైజింగ్, చెన్నూరులో లాస్ట్ టైం బీజేపీకి 3000 ఓట్లు వస్తే ఇప్పుడు మొదటి రౌండ్ లోనే 3000 ఓట్లు వచ్చాయి. చెన్నూరులో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓవరాల్ కౌంట్ బీజేపీకి 3000 ఓట్లు వస్తే కేవలం ఫస్ట్ రౌండ్ లోనే బీజేపీకి 3100 ఓట్లు వచ్చాయి. బాల్క సుమన్ అడ్డాది టీఆర్ఎస్ సంబంధించి. అయితే కొప్పుల ఈశ్వర్ అక్కడ 3వ స్థానంలో మనకు కనబడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గోమా శ్రీనివాస్ కు 1753, గడ్డం వంశీకృష్ణకు 3499, కొప్పుల ఈశ్వర్ కు 1590 ఓట్లు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 2 రౌండ్ల ఓటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 1959 ఓట్ల లీడింగ్ లో మనకు కనబడుతున్నారు. ఇక చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతి నగర్ లో బొత్స అప్పలనరసయ్య ఇద్దరు లీడింగ్ లో కొంత పార్లమెంట్ సంబంధించి సర్ప్రైజింగ్ మాధవనేని రఘునందన్ రావు లీడింగ్ లో ఉన్న పరిస్థితి. ఇక మనం ఒకసారి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకసారి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ లో ప్రధానంగా మనం చూసుకుంటే భరత్ గారు వైఎస్ఆర్సీపీ 2 స్థానాల్లో మనకు ఆధిక్యత కనబడుతుంది. వైఎస్ఆర్సీపీలో కడపలో అవినాష్ రెడ్డి లీడింగ్ లోకి వచ్చారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కడపలో లీడింగ్ లోకి వచ్చారు. థర్డ్ ప్లేస్ లో షర్మిల ఉన్నారు. ఇంతకుముందు అవినాష్ రెడ్డి వెనుకంజలో ఉండే, ఇప్పుడు అవినాష్ రెడ్డి 13,189 ఓట్లు అవినాష్ రెడ్డికి ఉంటే చెడిపిరాల భూపేష్ సుబ్బిరామరెడ్డి. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి టీడీపీ అభ్యర్థి చడిపిరాల భూపేష్ రెడ్డికి 10,000, షర్మిలారెడ్డికి 1580. వైఎస్ అవినాష్ రెడ్డి 3115 ఓట్లు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 26,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయితే దీనిలో 1580 మాత్రమే. భరత్ గారు ప్రధానంగా మనం చూసుకుంటే 1500 అంటే షర్మిలకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు. బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యత కనబడుతుంది. పురంధేశ్వరి 8,984 ఓట్ల ఆధిక్యతలో మనకు రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఉన్నారు. గూడూరు శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 38,712 ఓట్లు వచ్చాయి. దగ్గుబాటి పురంధేశ్వరికి 47,696 వచ్చాయి. గిడుగు రుద్రరాజ్ కు 2,174 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన పరిస్థితి. ఇక అనకాపల్లి నుంచి సీఎం రమేష్ స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. సీఎం రమేష్ కు 4,278, బూడి ముత్తెల్ నాయుడుకు 3,289 ఓట్లు, 989 ఓట్లతో సీఎం రమేష్ ఆధిక్యతలో కనబడుతున్న పరిస్థితి. టీడీపీ 7 చోట్ల లీడింగ్ కనబడుతుంది. రామ్మోహన్ నాయుడు 3,059 ఓట్ల ఆధిక్యతలో కనబరుస్తున్న పరిస్థితి మనకు. అదేవిధంగా ఒకసారి మనం తెలంగాణకు సంబంధించి ఈసీఐ వెబ్సైట్ లో ఏమైనా అప్డేట్ చేసిందా ఒకసారి చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఇంకా ఈసీఐ వెబ్డేట్ ఏమో అప్డేట్ చేయని పరిస్థితి. మొత్తానికి బీజేపీ సునామీ కనిపిస్తోంది దేశవ్యాప్తంగా ట్రెండ్ కూడా ఒకసారి మనం చూస్తే గనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం మనం వెళ్తున్నాం. 127 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కేవలం 40 స్థానాల్లో ఆధిక్యత, సమాజ్వాదీ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. సర్ప్రైజింగ్ ఉత్తరప్రదేశ్ లో సర్ప్రైజింగ్ రిజల్ట్ కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. మరి ఇది పోస్టల్ బ్యాలెటా కంటిన్యూ అవుతుందా లేదో చూడాలి. టీడీపీ 7 స్థానాల్లో, అదేవిధంగా షిండే సంబంధించి శివసేనకు 7 సీట్ల ఆధిక్యతలో కనబరుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. ఇండిపెండెన్స్ 5 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సర్ప్రైజింగ్ రిజల్ట్, ఢిల్లీలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలు ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. న్యూఢిల్లీ నుంచి సోమనాథ్ భారతి, సుష్మా స్వరాజ్ డాక్టర్ మీద ఆధిక్యతలో ఉన్నారు. సౌత్ ఢిల్లీ నుంచి సాయిరామ్ ఆధిక్యతలో ఉన్నారు. మిగతా 4 చోట్ల కూడా బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది. ఒకసారి ఉత్తరప్రదేశ్ రిజల్ట్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్. సమాజ్వాదీ 26 స్థానాల్లో ఆధిక్యం, బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యం, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యం, ఆర్ఎల్డీ 1 చోట ఆధిక్యం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వెనుకబడిపోయింది.
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వెనుకబడిపోయిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో కూటమి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. ఆర్ఎల్డీ ఒక చోట ఆధిక్యత ఉంది. సో బీజేపీ కూటమి 23 స్థానాల్లో, సమాజ్వాదీ కాంగ్రెస్ కలిపి 32 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. యూపీలో సర్ప్రైజింగ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యూపీలో ఈ విధంగా రిజల్ట్ వస్తుందని. యూపీలో ఇన్ఫాక్ట్ మరి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ట్రెండా, ఓవరాల్ ట్రెండా చూడాలి. భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉత్తరప్రదేశ్ పార్లమెంటుకు సంబంధించి చూసుకుంటే గనక. సో అదేవిధంగా ఖమ్మంకు సంబంధించి చూసుకుంటే సెకండ్ రౌండ్ లో లీడ్ 46,000 ఓట్ల ఆధిక్యతలో ఖమ్మం పార్లమెంట్ లో ఉంది. సెకండ్ పొజిషన్ కు బీఆర్ఎస్ వచ్చింది. థర్డ్ పొజిషన్ లో బీజేపీ ఉన్న పరిస్థితి. తెలంగాణ ఎంపీ పార్లమెంట్ ఫలితాల్లో మాత్రం బీజేపీ సునామీ కనిపిస్తోంది. ఓవరాల్ గా వరంగల్ వెస్ట్ లో బీజేపీ ఆధిక్యతలో మనకు కనబరుస్తోంది. పరకాల సెగ్మెంట్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో ఉన్న పరిస్థితి. భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా బీజేపీ లీడింగ్ లో ఉన్న పరిస్థితి. జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ లో మొదటి రౌండ్ లో బీజేపీ ముందంజలో ఉన్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ లో ముందంజలో